విహారీ క్షేమం కోసం అని చెప్పి లక్ష్మి ఎండలో నడుస్తూ ఇంటింటికి తిరిగి భిక్ష సేకరిస్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి ఎండలో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విహారీ తనను చూసి విలువిల్లాడిపోతూ ఉంటాడు. ఎందుకు లక్ష్మి, నువ్వు నా కోసం ఇంత కష్టపడిపోతున్నావు? నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను నిన్ను చూడలేకపోతున్నాను. దయచేసి ఈ పూజను ఇంతటితో ఆపేసేయి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తను కింద పడిపోతూ ఉంటే విహారీ తనని పట్టుకుంటాడు. లక్ష్మి, నిన్నే లక్ష్మి, ప్లీజ్ ఇంతటితో ఈ వ్రతాన్ని ఆపేసేయి అని చెప్పి అంటూ ఉంటే, లేదు విహారీ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్రతాన్ని నేను ఆపను. మీరు నా భర్త, మీ క్షేమమే నాకు కావాలని చెప్పి మీకు గండ ఉందని స్వామీజీ చెప్పిన దగ్గర నుండి నా మనసులో లేదు. అందుకే మీకు ఏం కాకూడదని చెప్పి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆపొద్దు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అలా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి భిక్ష సేకరిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న సహస్రాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇది కావాలనే బావకు దగ్గరవ్వడం కోసమే ఇటువంటి పూజలన్నీ కూడా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పూజను పూర్తి చేయడానికి వీల్లేదు అని చెప్పి పని మనిషి ద్వారా కుట్ర చేసి ఇక లక్ష్మికి ఎవరు భిక్ష వేయకుండా సహస్ర చేస్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి ఇంటింటికి వెళ్ళి భిక్ష సేకరిస్తూ ఉంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సహస్ర చేసిన కుట్ర వల్ల, నువ్వు విహారీ గారి ఇంట్లో ఉంటున్న లక్ష్మి కదా, అసలు నీ మొగుడు ఎక్కడుంటాడో ఏం చేస్తూ ఉంటాడో ఎవరికీ తెలియదట కదా, మరి అటువంటి మొగుడి క్షేమం కోసం నువ్వు ఇటువంటి వ్రతం చేస్తున్నావా? అమ్మో, నీకు కనుక భిక్ష వేస్తే మాకేదైనా కీడు జరుగుతుంది, కాబట్టి మేము నీకు భిక్ష వేయలేమమ్మా, వెళ్ళు, ఇంకెప్పుడు కూడా మా ఇంటి వైపుకి రాకు, నీలాంటి ఆడదాని నీడ కూడా మా ఇంటి మీద పడ్డానికి వీల్లేదని చెప్పి వాళ్ళు లక్ష్మిని గెంటేస్తూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళందరూ ఇలాగే అంటూ ఉండడంతో లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి, లక్ష్మి, ఇన్ని అవమానాలు భరిస్తూ ఇలా ఈ వ్రతాన్ని పూర్తి చేయడం అవసరమా? ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ గారు, భిక్షని సేకరించిన తర్వాతే నేను ఇంటికి వస్తాను. దయచేసి మీరు వెళ్ళిపోండి, నా వల్ల మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి బలవంతంగా విహారీని ఇంటికి పంపించడంతో విహారీ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అలా విహారీ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అమ్మని వేడుకుంటూ, తల్లి, నా భర్త క్షేమం కోసం నేను ఈ వ్రతాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు ఏదో ఒక దారి చూపించమ్మా అని చెప్పి లక్ష్మి అమ్మవారిని వేడుకోగానే ఇక అమ్మవారే పెద్దావిడ రూపంలో లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇక అలా లక్ష్మి దగ్గరికి ఒక పెద్దావిడ వచ్చి, ఏంటమ్మా బాధపడుతున్నావో? నువ్వు సుమంగళి వ్రతం చేస్తున్నావు కదా, ఎవరు భిక్ష వేయడం లేదని బాధపడుతున్నావా? నువ్వు భిక్ష కోసం ఎటువైపు వెళ్ళావా అని చెప్పి అమ్మవారు పెద్దావిడ రూపంలో అడుగుతూ ఉంటే, ఇటువైపు వెళ్ళానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయితే ఈసారి ఇటువైపు వెళ్ళు, తప్పకుండా నీకు భిక్ష లభిస్తుందని చెప్పి అమ్మవారు చెప్పడంతో అప్పుడు లక్ష్మి మరొక వీధిలోకి వెళ్తుంది. ఇక ఆ వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా లక్ష్మికి భిక్ష వేస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ తిరిగి పెద్దావిడ రూపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి వస్తుంది. అమ్మ, మీరెవరో నాకు తెలియదు, కానీ సమయానికి ఆ అమ్మవారే పెద్దావిడ రూపంలో వచ్చినట్టుగా మీరు నాకు సాయం చేశారు, మీ వల్ల నాకు కావాల్సిన భిక్ష లభించింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నిన్ను చూస్తూ ఉంటే నా కూతుర్ని చూసినట్టుగానే ఉందమ్మా, నేనే దగ్గరుండి నీ చేత వ్రతాన్ని జరిపిస్తాను, పదమ్మా అంటూ లక్ష్మితో కలిసి సాక్షాత్తు ఆ అమ్మవారి ఇంటికి వస్తూ ఉంటుంది. అలా లక్ష్మి ఒక పెద్దావిడిని వెంట పెట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉండడంతో అది చూసిన సహస్రాంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వస్తా విహారీ మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మొత్తానికి లక్ష్మికి కావాల్సిన భిక్ష లభించింది అని చెప్పి వస్తా మనసులో అనుకుంటుంది. ఇక అలా లక్ష్మి ఆ పెద్దావిడిని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఆగు, నిన్నే ఈ ఇంట్లో ఉండనివ్వడం ఎక్కువ, అటువంటిది ఎవరెవరినో ఈ ఇంటికి తీసుకువస్తావా? ఆ పెద్దావిడ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి అడ్డుకుంటూ ఉంటుంది. అమ్మ, దయచేసి ఆ పెద్దావిడిని ఇంట్లోకి రానివ్వండి, నా కోసమే ఆవిడ సాయం చేయడానికే ఇక్కడికి వచ్చారు, ప్లీజ్ అమ్మ, ఈ ఒక్కసారికి ఆవిడని ఇంట్లోకి రానివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లేదు, కావాలంటే నువ్వు బయట కట్టెల పొయ్యి ఉపయోగించుకొని ప్రసాదాన్ని వండుకోవచ్చు, కానీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మాత్రం వీలేదు అని చెప్పి పద్మాక్షి అనడంతో ఇక లక్ష్మి ఎంతో కష్టపడి బయట కట్టె పుల్లలన్నీ కూడా ఒక దగ్గరికి పేర్చి కట్టెల పొయ్యి మీద ప్రసాదాన్ని వండుతూ ఉంటుంది. ఇక అలా ప్రసాదం వండిన తర్వాత ఎవరైనా ముత్తైదులు
ప్రసాదం స్వీకరించడానికి వస్తారేమో. వాళ్ళకి ప్రసాదం పెట్టిన తర్వాత తాంబూలాన్నిచ్చి ఆశీర్వాదం తీసుకుంటే అప్పుడు ఈ పూజ పూర్తవుతుందని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులను ఒక్క ముత్తైదువు కూడా ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదని చెప్పి సహస్రాంబిక ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తూ ఉంటారు. వస్తా కూడా ఆ పూజలో పాల్గొంటూ ఉంటుంది. ఇక దాంతో నలుగురు ముత్తైదువులు ఎవరైనా దొరుకుతారేమోనని చెప్పి లక్ష్మి రోడ్డు మీదకి వచ్చి కనిపించిన ఆడవారినల్లా తాను చేస్తున్న వ్రతానికి పిలుస్తూ ఉంటే ఇకప్పుడు అటువైపుగా వస్తున్న ఆడవాళ్ళందరూ కూడా సహస్రాంబిక చెప్పిన మాటల వల్ల లక్ష్మి పిలిచినా కూడా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా, మా అక్క చెల్లెళ్ళు ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు, వాళ్ళకు ఫోన్ చేసి నేను పిలిపిస్తాను అని చెప్పి సాక్షాత్తు అమ్మవారే తన అక్క చెల్లెల్ని పిలిపించడంతో దేవతలంతా కూడా మానవ రూపంలో అలా ముత్తైదువులుగా లక్ష్మి చేసే పూజకు కదలి వస్తారు. ఇంటికి వస్తున్న ముత్తైదులను చూసి సహస్రాంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వ్రతం పూర్తవ్వడానికి వీల్లేదు, ఏదో ఒక ఐడియా చెప్పు పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇదిగో ఈ మందుని అది తయారు చేసిన ప్రసాదంలో కనుక కలిపితే తిన్న కొద్దిసేపటికే వాళ్ళందరికీ వాంతులు అవుతాయి. దాంతో ఆశీర్వదించడానికి వచ్చిన ఆ ముత్తైదువులందరూ శాపనార్థాలు పెట్టి లక్ష్మిని తిట్టి తాంబూలం తీసుకోకుండానే ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా తాంబూలం తీసుకోకుండా ఆశీర్వదించకుండా వెళ్ళిపోతే అప్పుడు లక్ష్మీ వ్రతం మధ్యలోనే ఆగిపోయినట్టే కదా అని చెప్పి అంబిక ప్లాన్ చెప్తుంది. సూపర్ ప్లాన్ పిన్ని, ఇప్పుడు వెళ్ళి ఈ మందుని ప్రసాదంలో కలుపుతాను అని చెప్పి సహస్ర ఆ మందుని ప్రసాదంలో కలిపేస్తుంది. ఇక ముత్తైదులందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ముందు విస్తరాకులు వేసి తను తయారు చేసిన ప్రసాదాన్ని లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది. ఇక వచ్చిన దేవతలందరూ కూడా మానవ రూపంలో లక్ష్మి తయారు చేసిన ప్రసాదాన్ని తింటూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత వాళ్ళకి ఏ విధమైన వాంతులు అవ్వకపోవడంతో సహస్ర అంబిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్న తర్వాత లక్ష్మి వాళ్ళందరికీ కాళ్ళకు నమస్కరించి వాళ్ళకు తాంబూలం కూడా ఇస్తుంది. ఇక వచ్చిన దేవతలందరూ కూడా లక్ష్మి మీద అక్షింతలు వేసి దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి దీవించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో లక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సహస్ర అంబిక ఇద్దరు కూడా ఇదేంటి, మనం ప్రసాదంలో మందు కలిపిన వచ్చిన వాళ్ళకు ఎందుకు ఏమీ కాలేదు అని చెప్పి అందరూ వెళ్ళిపోయిన తర్వాత చాటుగా లక్ష్మి తయారు చేసిన ప్రసాదాన్ని సహస్ర అంబిక ఇద్దరు కూడా తింటూ ఉంటారు. ఇక అలా వాళ్ళు తిన్న కొద్దిసేపటికే వాళ్ళకి వాంతులు అవుతూ ఉంటాయి. ఈ ప్రసాదం తిన్న మనకి వాంతులు అయ్యాయి, మరి వచ్చిన వాళ్ళకి ఎందుకు అవ్వలేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ అమ్మవారే వాళ్ళ దగ్గరికి వచ్చి కోపంగా చూసినట్టుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ప్రసాదంలో మందు కలిపి మీరు కుట్ర చేయాలని చూస్తారు, కానీ ఆ అమ్మవారి అండ నాకు ఉండడం వల్ల వచ్చిన ముత్తైదులకు ఏమీ కాలేదు. ఎదుటి వాళ్ళకు చెడు చేయాలని కోరుకుంటే ఆ చెడు మనల్ని ముంచేస్తుంది అని చెప్పి లక్ష్మి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమ్మవారు సహస్ర అంబికల విషయంలో ఆగ్రహించడంతో వాళ్ళకి ఒంటి నిండా కూడా అమ్మవారు పోస్తుంది. ఇక దాంతో వాళ్ళిద్దరికీ ఒళ్ళంతా కూడా మంటలు వచ్చి బొబ్బలు వస్తూ ఉంటాయి. ఇక అప్పుడు లక్ష్మి నేను ఎంతో నిష్టగా చేస్తున్న సుమంగళి వ్రతాన్ని చెడగొట్టాలని చూస్తారు, అందుకే అమ్మవారికి మీ మీద కోపం వచ్చి ఇలా జరిగింది, ఇప్పటికైనా చేసిన తప్పుని ఒప్పుకొని అమ్మవారి ముందు లెంపలు వేసుకోండి అని చెప్పి లక్ష్మి సహస్రకు అంబికకు బుద్ధి చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.